హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా L2 లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆగస్టు 15వ తేదీ నుండి స్వాతంత్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు L2 లిస్టులో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఏ జిల్లాల వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ ఉంటుంది, అలాగే వీళ్ళకి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా ఇస్తారు. ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు అనే పథకం పేదవారికి సొంతింటి కలను నిజం చేసేటటువంటి పథకం. సో ఇప్పటి వరకు కేవలం L1 లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇళ్లను కేటాయించి 5 లక్షల రూపాయలను పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం L2లో ఉన్నవారికి ఈ ఆగస్టు 15వ తేదీన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాదాపుగా 15 లక్షల వరకు L2 లిస్టులో ఉన్నవాళ్ళు అప్లై చేసుకుంటే వారిలో ఎటువంటి ఇల్లు రాకుండా ఉన్న వాళ్ళని దాదాపుగా 9 లక్షల మందిని గుర్తించింది. సో గత ప్రభుత్వం 2,36,000 ఇళ్లను ఇస్తే అందులో 1,36,000 ఇళ్లను ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్రెడీ గత ప్రభుత్వం దిగేటప్పటికి కేటాయించేసింది. అంటే ఆ లబ్ధిదారులకు తాళాలు ఇచ్చేసింది. 1,36,000 ఇల్లులు పూర్తయ్యాయి, ఆల్రెడీ కేటాయించేశారు. ఇక మిగిలినవి 1,00,000 ఇండ్లు ఉన్నాయి. వాటిని ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని అనుకున్నా కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం మారిన వెంటనే ఇళ్ల నిర్మాణాలు ఆపేశారు. ఇంటి నిర్మాణాలు ఆగిపోయాయి. చివరిలో ఎలక్ట్రికల్ వర్కు, ప్లంబింగ్ వర్కు ఇవన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. సో ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి వర్క్ అంతా కూడా ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి ఈ 1,00,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని పూర్తి చేశారు. పూర్తయిన ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇండ్లు ఎన్ని పూర్తయ్యాయి, ఎక్కడెక్కడ పూర్తయ్యాయి ఇవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ దగ్గర, అంటే ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆగస్టు 15వ తేదీన అందించబోతున్నారు. మీరు అర్హులా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో కానీ పంచాయతీ కార్యదర్శుల దగ్గర కానీ మీరు తెలుసుకోవచ్చు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయా రావా అని తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా నిర్మాణాలు పూర్తి కాకుండా పెండింగ్ వర్కులు ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ, మేము 5 లక్షల రూపాయలు ఇచ్చేసాం, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మీరే నిర్మించుకోండి అంటే సగం కట్టి వదిలేసిన ఇల్లులు కొన్ని చోట్ల గోడలు వేసి ఆపేశారు. ఇటువంటి వాటికి ప్రభుత్వం నుంచి 5 లక్షల సహాయం అందుతుంది. వెంటనే మీరు ఆ ఇల్లుని నిర్మించుకోండి అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ ఆగస్టు 15వ తేదీన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో రెడీగా ఉండండి, మీకు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.